అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 25 గురువారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. గౌరవం అడిగి తెచ్చుకోలేము. మన ప్రవర్తనతో సంపాదించాలి. మంచితనం నీ ఆభరణమైతే ప్రపంచం నిన్ను గుర్తుంచుకుంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 25, 2026 వారం గురువారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5:47 సూర్యాస్త సమయం 6:49 చంద్రోదయం 3:07 చంద్రాస్త సమయము 2:31 ఈరోజు తిథి ఏకాదశి. జూన్ 24 సాయంత్రం 6:12 నుంచి ప్రారంభమయ్యి జూన్ 25 రాత్రి 8:09 వరకు ఏకాదశి ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి. జూన్ 24 మధ్యాహ్నం 1:59 నుంచి జూన్ 25 సాయంత్రం 4:29 వరకు. తదుపరి విశాఖ. ఈ రోజు రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. యోగం శివ. జూన్ 24 ఉదయం 10:22 నుంచి జూన్ 25 ఉదయం 10:55 వరకు శివ ఉంటుంది. తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. కరణం వనిజ. జూన్ 25 ఉదయం 7:08 వరకు. తదుపరి భద్ర. జూన్ 25 రాత్రి 8:09 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 10:44 నుంచి రాత్రి 12:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి ఉదయం 11 వరకు. మరలా మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:13 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. యమగండం ఉదయం 5:47 నుంచి ఉదయం 7:25 వరకు. గుళిక కాలము ఉదయం 9:03 నుంచి ఉదయం 10:41 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:08 నుంచి ఉదయం 4:56 వరకు. అమృతకాలం ఉదయం 6:46 నుంచి ఉదయం 8:32 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము రుద్రాక్ష వృక్షం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, సప్త చిరంజీవులలో ఒకరైన రాజు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున నిర్జల ఏకాదశి అండి. పంచాంగం ప్రకారము ఈరోజు వివాహానికి, గృహప్రవేశము, గృహ ఆరంభము, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, శ్రీమంతం, కేశఖండనం, నిశ్చయ తాంబూలాలకు, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికైతే పంచాంగం ప్రకారం ముహూర్తాలు ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనసు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు ఉత్తరాభద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 25 సాయంత్రం 4:29 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 25 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.